రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలోని జిల్లెలగూడలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనం చోరీ జరిగింది. దుండగుడు హ్యాండిల్ లాక్ విరగ్గొట్టి బైక్ను అపహరించాడు. యశ్వంత్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఇంటి ముందు బైక్ను పార్క్ చేశాడు. అర్ధరాత్రి లేచి చూసేసరికి తన బైక్ కనిపించలేదు. దాంతో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా ఆఫీస్ నానక్రమ్ కూడా నేను ఎవ్రీడే నైట్ 12:30కి నా ఆఫీస్ అయిపోతుంది. నేను ఇంటికి వచ్చేసరికి 1:30 అవుతుంది. సో 28th మే రోజు నా షిఫ్ట్ అయిపోయాక 27th మే రోజు నా షిఫ్ట్ అయిపోయాక 1:30కి వచ్చేసి నేను ఇక్కడ నా బండి పార్క్ చేశాను. ఎర్లీ మార్నింగ్ మా చెల్లె టెంపుల్కి వెళ్తుంది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక నీ బండి ఎక్కడ ఉంది అనేసరికి నేను బండి కిందలో ఉంది అని చెప్పేసి నిద్రలో ఉన్న దాని కిందికి వచ్చేసాను. కిందికి వచ్చి చూసరికి బండి లేదు. 2-3 గల్లీలు తిరిగినాను, లేదు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చూసాను. ఇంకా 2 దొంగలు వచ్చేసి నా బండి పల్సర్ బండి మీద వచ్చేసి నా బండి హ్యాండిల్ ఎరో కొట్టేసి టో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్లో చూస్తే వాళ్ళు అక్కడ సైడ్ గాయత్రి సైడ్ వెళ్ళినట్టు కనిపించింది. నేను వెళ్ళి మీర్పేట్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను.